ఈరోజు ప్రపంచంలో జరుగుతున్న 3 ముఖ్యమైన వార్తలు మీకు సింపుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇది స్కిప్ చేయకుండా చూడండి. లాస్ట్ న్యూస్ మీకు చాలా యూజ్‌ఫుల్ అవుతుంది. మొదటి వార్త యూఎస్ మరియు ఇరాన్ మధ్య టెన్షన్ గురించి. ఈ 2 దేశాల మధ్య సమస్య అనేది కొత్తది కాదు. చాలా సంవత్సరాలుగా ఉంది. కానీ ప్రస్తుతం ఈ ఇష్యూ మళ్ళీ సీరియస్ అవుతుంది. మిడిల్ ఈస్ట్ రీజియన్‌లో ఇన్‌స్టెబిలిటీ బాగా పెరుగుతుంది. అక్కడ జరిగే చిన్న కాన్ఫ్లిక్ట్ కూడా గ్లోబల్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ డెవలప్ చేస్తుందనేది భయం అనమాట. ఫస్ట్ ఫియర్. యుఎస్ మరియు అలైస్ దాన్ని కంట్రోల్ చేయాలనుకుంటారు. ఈ టెన్షన్ వల్ల ఆయిల్ ప్రైజెస్ పెరగచ్చు. గ్లోబల్ ఎకనామీ మీద చాలా ఇంపాక్ట్ పడవచ్చు. అంటే సింపుల్గా చెప్పాలంటే ఇది లోకల్ ఇష్యూ అయితే కాదు, వరల్డ్ మొత్తం ఎఫెక్ట్ చేసే న్యూస్. ఇక రెండో వార్తకు వచ్చేసరికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి. ఇప్పుడున్న సిచ్యువేషన్ చూస్తే ఏఐ చాలా ఫాస్ట్గా డెవలప్ అవుతుంది. కంపెనీస్ ఆల్మోస్ట్ ఏఐ టూల్స్ యూజ్ చేయడం స్టార్ట్ చేసాయి. ఇది అడ్వాంటేజ్ కూడా ఇస్తుంది. ఏంటంటే వర్క్ ఫాస్ట్గా అవుతుంది, ప్రొడక్టివిటీ పెరుగుతుంది. కానీ సేమ్ టైం కొన్ని కన్సర్న్స్ కూడా ఉన్నాయి. కొన్ని జాబ్స్ రీప్లేస్ అవ్వచ్చు, ఎందుకంటే కొన్ని వేల జాబ్స్ అనేవి పోతున్నాయి. ఇప్పుడు స్కిల్ చేంజ్ అవ్వాలి. ఫ్యూచర్లో సర్వైవ్ అవ్వాలంటే ఏఐని అవాయిడ్ చేయడం కాదు, ఏఐతో వర్క్ చేయడం నేర్చుకోవాలి, దాని మీద బ్రతకడం నేర్చుకోవాలి. సింపుల్గా చెప్పాలంటే ఏఐ ఫ్యూచర్ని కంప్లీట్గా చేంజ్ చేసే టెక్నాలజీ. దానికి తగ్గట్టు మనం అడాప్ట్ అవ్వాలి. అండ్ మూడోది, ఈ వార్త చాలా ఇంపార్టెంట్ అవేర్నెస్ కోసం. ఇటీవల వాట్సాప్ స్కామ్స్ చాలా పెరిగాయి. అన్నోన్ నెంబర్ నుంచి ఫేక్ మెసేజెస్ వస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, మీ అకౌంట్ బ్లాక్ అవుతుంది, మీకు రివార్డ్ వచ్చింది, అవార్డు వచ్చింది, మీకు క్యాష్ బ్యాక్ వచ్చిందంటూ లింక్స్ పంపిస్తారనమాట. ఆ లింక్ని కానీ క్లిక్ చేస్తే మన ఫోన్ డేటా మొత్తం యాక్సెస్ అవుతుంది అవతల వాళ్ళకి. మన బ్యాంక్ డీటెయిల్స్ కూడా లీక్ అవ్వచ్చు. కాబట్టి అన్నోన్ లింక్స్ ఓపెన్ చేయొద్దు. ఓటీపీ అయితే ఎవరికి షేర్ చేయొద్దు. సస్పిషియస్ మెసేజెస్ ఖచ్చితంగా ఇగ్నోర్ చేయండి. ఈ ఒక్క మిస్టేక్ వల్ల పెద్ద లాస్ అయితే జరుగుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి.